అందరికీ నమస్కారం. నేను మీ జనిత. వెల్కమ్ టు శశి టీవీ. సో ఈ రోజు అయితే నేను డైవర్స్ కి సంబంధించి మాట్లాడుకొచ్చేసాను. సో ఏంటంటే ఈ మధ్య కాలంలో డైవర్స్ తీసుకోవడం పెళ్ళైన వాళ్ళతో అనేది చాలా అంటే చాలా కామన్ అయిపోయింది. నార్మల్ గా కూడా లైఫ్ లో ఒక డైవర్స్ అనే దానికి ఒకప్పుడు ఉన్నంత ఇంపార్టెన్స్ లేదు. డైవర్స్ అంటే ఒకప్పుడు అసలు అది ఒక బ్యాడ్ స్టాంప్ లాగా పడిపోతుంది. మన మొత్తం రిలేటివ్స్ కి, మన మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కి, అందరికి అని ఆలోచించే వాళ్ళు. బట్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. చిన్న విషయాల్లో అండర్స్టాండింగ్ లేదా మేము డైవర్స్ తీసుకొని హ్యాపీగా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఈ క్రమంలో ఏంటంటే యాక్చువల్ గా ఇది మన నార్మల్ లైఫ్ లో కూడా చాలా కామన్ అయిపోయింది. బట్ కనిపించేది మనకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, కొంచెం ఫేమ్ లో ఉన్న వాళ్ళు, కొంచెం నోన్ ఫేసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా డివోర్స్ లాంటివి తీసుకుంటే మనకు మాత్రం ఒక వైరల్ అప్డేట్ న్యూస్ లాగా అయిపోతుంటుంది కదా. సో ఈ క్రమంలోనే మనం ఇండస్ట్రీలో చూస్తూనే ఉంటాము, డైవర్స్ అయిపోయింది, సెపరేట్ అయిపోయారు అని చెప్పేసి. రీసెంట్ గా వచ్చిన తాజా వార్త ఏంటి అని అంటే సైనా నెహ్వాల్ కూడా వాళ్ళ హస్బెండ్ తో అయితే డైవర్స్ తీసుకున్నారు, సెపరేట్ అవ్వబోతున్నారు. సో తను ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ లో క్లియర్ గా చెప్పారు, మేము సెపరేట్ అయిపోతున్నాము, ఈ లో సిచ్యువేషన్స్ లో మాకు సపోర్ట్ చేయండి అందరని చెప్పేసి అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది తను. సో వీళ్ళు ఏంటి అని అంటే ఇప్పుడు ఫేమ్ లో ఉన్నారు ఇద్దరు, అందులో మళ్ళీ లవ్ మ్యారేజ్. సో అందుకని ఎక్కువ వైరల్ గా మారుతుంది. బట్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చాలా కామన్ గా ఇండస్ట్రీ వాళ్ళు అండ్ స్పోర్ట్స్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా డైవర్స్ అయితే తీసుకున్నారు. మనం కొన్ని డేస్ ముందు మనం చూసుకున్నట్లయితే మనం చూసాము హీరోయిన్ అండ్ అలాగే క్రికెటర్ డైవర్స్ తీసుకోవడం, ఇలా చాలా మంది అయితే తీసుకుంటున్నారు, మనం చూస్తూనే ఉన్నాము. సైనా నెహ్వాల్ విషయానికి వస్తే కశ్యప్ ఏంటి అని అంటే వీళ్ళిద్దరు హైదరాబాద్ లోనే ఒక స్టేడియం లో ఒక అకాడమీలో ఇద్దరు కలిసి ట్రైనింగ్ తీసుకుంటున్న క్రమంలో వీళ్ళైతే లవ్ లో పడ్డారు. ఫస్ట్ ఫ్రెండ్షిప్ లా ఉంది, తర్వాత వీళ్ళిద్దరి మధ్య లవ్ ఏర్పడింది. తర్వాత కొన్ని డేస్ ట్రావెల్ అయిన తర్వాత 2018 లో వీళ్ళిద్దరు అయితే మ్యారేజ్ చేసుకున్నారు. సో ఇప్పటికి 7 years అయిపోతుంది ఆల్మోస్ట్. సో ఈ 7 years లో వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి, ఎలా ఉంది, ఇదన్నీ అయితే మనకి చూసినట్లయితే మనం అందరం బానే ఉన్నారని అనుకుంటూ ఉన్నాం కదా. సో ఈ క్రమంలో వాళ్ళకి కొన్ని అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వాళ్ళైతే విడిపోవడం జరుగుతుంది. సో వాళ్ళు హైదరాబాద్ లోనే కలిశారు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ కూడా వాళ్ళు హైదరాబాద్ లోనే ఉన్నారు. సో హైదరాబాద్ లోనే విడిపోయారు కూడా. సో ఈ 7 years గ్యాప్ లో వాళ్ళకి అండర్స్టాండింగ్ ప్రాబ్లం వచ్చిందా, ఏమొచ్చింది ఏంటో తెలియదు, కానీ తనైతే పోస్ట్ లో హ్యాపీగా మా లైఫ్ మేము లీడ్ చేస్తామని పెట్టేశారు. అదే నేను చెప్తున్నా కదా, ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువగా డైవోర్స్ తీసుకున్నారని చెప్పేసి కూడా ఒక టాక్ ఉంది. సో దానికి కారణం ఏంటి అని అంటే తెలీదు, అండర్స్టాండింగ్ ఉండట్లేదు, మనిషి ముందున్నట్లు ఇప్పుడు ఉండట్లేదు. ఒక సిచ్యువేషన్ లో మనకు అంతా బానే అనిపించి మనం మ్యారేజ్ అనేది ప్రపోజల్ పెడతాము, యాక్సెప్ట్ చేస్తాము, లైఫ్ లాంగ్ ఇలాగే ఉంది అనుకుంటాము. బట్ ఒక 2-3 years పోయాక మనకి లైఫ్ అనేది అలా ఉండదు, టోటలీ ఆపోజిట్ అయిపోతుంది, టోటలీ చేంజ్ అయిపోతుంది. సో దాని వల్ల ఏంటి అని అంటే మనం చాలా ఇరిటేట్ అయిపోయి ఈ రిలేషన్ మాకు ఇబ్బందికరంగా ఉంది, ఈ రిలేషన్ లో ఉంటే మేమేదో మమ్మల్ని మేము బందీలా ఫీల్ అవుతున్నాం అన్న ఆలోచనకు వచ్చేసి అయితే ఈ మధ్య చాలా కామన్ గా, చాలా ఈజీగా, జస్ట్ ఇలా చిట్కేసినంత ఈజీగా డైవోర్స్ అయితే తీసేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూసాం సమంతది, నాగ చైతన్యది అండ్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు సెపరేట్ అయిపోయిన వాళ్ళు. సో వీళ్ళందరితో పోల్చుకుంటే ఇప్పుడు ఇది కూడా మళ్ళీ మనకి ఒక డైవోర్స్ కి సంబంధించి అందరూ బాగా బాధపడవలసిన సిచ్యువేషన్. ఎందుకంటే వీళ్ళది మంచి జోడి, అందులో పైగా వీళ్ళకి ఇంకెక్కువ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇద్దరు ఒకటే ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్నారు, ఇద్దరు మళ్ళీ స్పోర్ట్స్ పర్సన్స్, సేమ్ ఇండస్ట్రీ. తనది తినకు తెలీదు, తినది తనకు తెలీదు అన్నా కూడా మనం సర్లే ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. బట్ వీళ్ళిద్దరు సేమ్ ఇండస్ట్రీలో ఉండి, సేమ్ ఫీల్డ్ లో ఉండి కూడా స్పోర్ట్స్ చేస్తారు. ఇద్దరు కూడా మంచి మంచి అవార్డ్స్ తీసుకున్న వాళ్ళే వీళ్ళు, మంచి నేషనల్ గా ఆడారు, అంత బాగుంది వీళ్ళిద్దరి మధ్య. మరి సడన్ గా ఇలాంటి అనౌన్స్మెంట్ ఎందుకు చేసిందో, ఈ 7 years లో వాళ్ళ బాండింగ్ ఎలా ఉండిందో ఏముందో తెలీదు. అండ్ ఇప్పుడు ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనేది చాలా తక్కువైపోయిందండి రిలేషన్షిప్స్ లో. ఏంటి అని అంటే మాకు చిన్న విషయంలో డిస్టర్బెన్స్ వచ్చిందా, సెపరేట్ అయిపోదాం. నిజంగా చెప్పాలి అని అంటే ప్రెసెంట్ ఒకప్పుడు ఏంటి, కొన్ని సంవత్సరాల కింద గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక పర్సన్ ని మనం లవ్ చేసిన తర్వాత కొన్ని ఇయర్స్ పోయాక వాళ్ళు మనకు నచ్చట్లేదు, సరే ఇబ్బందిగా ఉంది, అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంది, మాకు సెట్ అవ్వదు అనిపిస్తుంది, బ్రేకప్ చెప్పుకునే వాళ్ళు కదా. బ్రేకప్ చెప్పుకోవడం ఎంత ఈజీయో పెళ్ళయ్యాక వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ అందరు అండర్స్టాండింగ్ వచ్చి అంతమంది మొత్తం రిలేటివ్స్ అందరినీ పిలిచి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని, వాళ్ళ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళని, వీళ్ళందరినీ పిలిచి ఇంతలా మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా విడిపోవడం అంతే ఈజీ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే లవ్ లో ఉన్న మ్యారేజ్ లో ఉన్న పెద్ద తేడా అయితే ఏమనిపించట్లేదు. ఒకప్పుడు ఏముండేదంటే వన్స్ మ్యారేజ్ చేసుకున్నామంటే చచ్చేంత వరకు వాళ్ళతో ఉండాలనే ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు. మ్యారేజ్ లవ్ లో ఉన్నప్పుడు కూడా అంతే, విడిపోయే వాళ్ళు, మ్యారేజ్
అయిపోయాక కూడా ఈజీగా విడిపోతున్నారు. అండ్ ఇంకా మెయిన్ విషయం ఏంటి అని అంటే ఈ 7 years లో వీళ్ళకి చిల్డ్రన్స్ కూడా లేరనమాట. సో మేబీ వీళ్ళు పిల్లలు ప్లాన్ చేసుకోలేదేమో. సో అది కూడా ఇప్పుడు తనకు కొంచెం ప్లస్ అయింది. ఒకవేళ నిజంగా పిల్లలు నుండి ఇలా వీళ్ళిద్దరు సెపరేట్ అయిపోతే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా చాలా సఫర్ అయ్యే వాళ్ళు. సో ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా ఏంటి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసేది కాదు. అలాంటి క్రమంలో ఏంటంటే పిల్లల మైండ్ కి చాలా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళిద్దరి సెపరేట్ అయిపోవడాలు, ఒక కొన్ని డేస్ మమ్మీతో ఉండి కొన్ని డేస్ డాడీతో ఉండి, మమ్మీతోనే ఉండిపోతే డాడీ కావాలని, డాడీతోనే ఉండిపోతే మమ్మీ కావాలని, పిల్లలకు అంతగా అవగాహన ఉండదు కదా. సో వాళ్ళ మైండ్ చాలా డ్యామేజ్ అయిపోయి ఒక టీనేజ్ సిచ్యువేషన్ కి వచ్చేసరికి ఇద్దరి మీద రెస్పెక్ట్ ఉండకుండా ఇద్దరు అంటే చీప్ గా చూస్తారు. నేను చూసిన వాళ్ళలో అంటే నాకు తెలిసిన సరౌండింగ్స్ లో ఇలాగా సెపరేట్ అయిపోయిన తర్వాత పిల్లలు ఉంటే మాత్రం ఆ పిల్లలు వీళ్ళిద్దరి కంటే కూడా చాలా సఫర్ అవ్వడం అయితే నేను గమనించాను. సో డైవర్స్ తీసుకోవడం ఈజీయే నిజంగా. బట్ నిజమైన లవ్ అంటే కాంప్రమైజ్ అయ్యి, అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యి, వాళ్ళు మనకు నచ్చట్లేదా నచ్చినట్టు మార్చి, మనకేదైనా ప్రాబ్లం ఉందా, మనకి వాళ్ళు సెట్ అవ్వట్లేదా, మనం చేస్తున్న వర్క్ వాళ్ళకి నచ్చట్లేదా, వాళ్ళకేం కావాలి, అది మనం చేయగలమా లేదా, ఇవన్నీ చూసుకొని మనం ఒక రిలేషన్ ని నడిపిస్తే బాగుంటుంది. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్ తీసుకోవడం అంటే కొంచెం హర్టింగ్ ఉంటుంది. ఆబ్వియస్ గా వీరిద్దరికి కూడా హర్టింగ్ ఉంటుంది. బట్ ప్రేమ ఎక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది కదా. ఎక్కువ ప్రేమ ఉంది, ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అనుకున్న క్రమంలో డైవర్స్ వరకు రాదు. సో మేబీ వీళ్ళకి ఏంటో వాళ్ళ పర్సనల్ తెలుసు, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళకేం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి మనం ఈజీగా జడ్జ్ చేయడానికి లేదు. బట్ ఏంటి అంటే ఫైనల్ గా వీళ్ళిద్దరు అయితే సెపరేట్ అవుతున్నారు అయితే అనౌన్స్మెంట్ వచ్చేసింది. సో చాలా కామన్ మనకి అందరం వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. నార్మల్ లైఫ్ లో కూడా అందరికి డైవర్స్ అవుతూ ఉంటాయి, కానీ అవన్నీ మనకు తెలియవు, కనిపించవు, మనం వాళ్ళపై అంత ఫోకస్ చేయము. సో ఈ రోజు నేను వీళ్ళ గురించి చెప్తున్నాను అంటే వీళ్ళిద్దరు ఫేమస్ అని కాబట్టి. సో ఇంకోటి ఏంటి అంటే కొంచెం మీరు డైవర్స్ తీసుకునే ముందు ఆలోచించండి, నిజంగా కరెక్ట్ డిసిజన్ తీసుకుంటున్నారా, లేదు మరి డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారు అని అంటే కొన్ని రోజులు ట్రావెల్ అవ్వండి. నిజంగా పూర్తిగా అర్థం చేసుకున్నాకే మీరు పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకొని డైవర్స్ తీసుకొని అంత కూడా కొంచెం వినడానికి మన మీద ఒక మచ్చ పడిపోయినట్లుగా ఉంటుంది కదా. సో డైవర్స్ తీసుకునే ముందు ఆలోచించండి. రిలేషన్షిప్ లో ఏదైనా తేడాలు ఉంటే కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేయండి. మరి బందీలా ఉండాలని నేను చెప్పను. నా వరకు వస్తే సిచ్యువేషన్ మేబీ నేను అదే చేస్తానేమో నాకు తెలీదు. సో అందుకని ఏమున్నా ఆలోచించి స్టెప్ వేయండి. సో వీళ్ళిద్దరూ విడిపోతుంటే మనకైతే చాలా బాధగా ఉంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి.